హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో కేవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు క్రిప్టో కేవ్ వీక్లీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 9. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూస్లోకి వెళ్లే ముందు గత 1 వీక్గా టాప్ 10 క్రిప్టో కరెన్సీస్ ఎలా పర్ఫామ్ చేసాయో ఒకసారి చార్ట్ రూపంలో చూద్దాం. మార్కెట్ కనుక చూసుకుంటే చాలా వోలటైల్గా ఉంది. ఒక రోజు రైజ్ అయితే వెంటనే పడిపోతుంది, వెంటనే రైజ్ అవుతుంది, వెంటనే పడుతుంది. ఈ ఇన్స్టెబిలిటీకి రీజన్ ఒకటే, అది మీకు నాకు అందరికీ తెలుసు, అదే రష్యా యుక్రెయిన్ వార్. సో దీని గురించి ఒక స్పెషల్ కమెంటరీ ఎండ్ ఆఫ్ ద వీడియో ఉంటుంది, ఖచ్చితంగా అంతవరకు చూడండి. ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎల్ సాల్వడార్ ఈ కంట్రీ పేరు మన ఛానల్ చూసే వాళ్ళకి రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే 2021లో వరల్డ్లోనే మొట్టమొదటిసారి ఒక కంట్రీ కంప్లీట్లీ బిట్ కాయిన్ని లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేసింది, అండ్ అది మన ఎల్ సాల్వడార్. సో అండ్ లాస్ట్ ఎకనామిక్ ఇయర్ పరంగా వీళ్ళ ఎల్ సాల్వడార్ యొక్క జీడిపి 10.3%గా ప్రకటించారు. అంటే ప్రొజెక్షన్ అంత ఉంది అని. ఫస్ట్ టైం 20 ఇయర్స్లో డబుల్ డిజిట్స్లోకి వచ్చింది, అండ్ ఇది చాలా కన్సిడరబుల్ గ్రోత్. సో చూసారు కదా, క్రిప్టో ఆర్ బిట్ కాయిన్ లీగల్గా అడాప్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఎంత బెనిఫిట్ వచ్చిందో. అండ్ ఇదే టైంలో వీళ్ళ టూరిజం కూడా 30% ఇంప్రూవ్ అయిందంట. సో మేబీ దిస్ ఇస్ ద వే టు రైజ్ అ కంట్రీస్ జీడిపి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. ఓపెన్ సీ అనేది ఎన్ఎఫ్టీస్ మార్కెట్లోనే బిగ్గెస్ట్ మార్కెట్ లాంటిది. రీసెంట్గా ఒక రిపోర్ట్ ఏమొచ్చిందంటే వీళ్ళ వెబ్సైట్ హ్యాక్కి గురింది అండ్ $200 million వర్త్ ఎన్ఎఫ్టీ స్టీల్ అయ్యాయని. కానీ మన ఓపెన్ సీ వాళ్ళు బయటకు వచ్చి హ్యాక్ ఏం అవ్వలేదు, జస్ట్ యూజర్స్ వచ్చేసి 2-factor authentication పెట్టుకోలేదు అండ్ వాళ్ళ పాస్వర్డ్స్ వీక్ ఉన్నాయి. సో అందుకే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం జరిగింది, కానీ మా సైడ్ నుంచి ఏం లూజ్గా లేదు అని చెప్పారు. మేబీ కవర్ చేస్తున్నారేమో, అయ్యుండొచ్చు, అయ్యకపోవచ్చు. కానీ వచ్చేసి యూజర్స్ జాగ్రత్తగా 2FA పెట్టుకొని తమ వాలెట్స్ని, తమ ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ రీసెంట్లీ ఏంటంటే బోర్డ్ ఏప్ అనే ఎన్ఎఫ్టీస్ వాళ్ళది కూడా స్టీల్ అయ్యాయని చాలా కోపంగా ఉన్నారు. బోర్డ్ ఏప్ అనేది ఎన్ఎఫ్టీ కంపెనీస్లో ఫేమస్గా ఎన్ఎఫ్టీస్ని జనరేట్ చేస్తుంటుంది. వాళ్ళ ఒక్కొక్క ఎన్ఎఫ్టీ అనేది జనరల్లీ మిలియన్స్లోనే సేల్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఓపెన్ సీతో కోపంగా ఉండి వాళ్ళ మీద కేసు వేశారు. వీళ్ళు $1 million నష్టపరిహారంగా కట్టాలి అని. మీరు కనుక ఎన్ఎఫ్టీ వాలెట్స్ ఉన్నట్లయితే దానికి 2FA పెట్టుకొని జాగ్రత్త కాపాడుకోండి. ఇలాంటి హ్యాక్స్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. మాంచెస్టర్ సిటీ ఛాంపియన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ చాలా ఫేమస్ ఫుట్బాల్ క్లబ్. సో వీళ్ళు ఏంటంటే సోనీతో టైఅప్ అయ్యి వరల్డ్లోనే ఒక ఫస్ట్ మెటావర్స్ స్టేడియంని కట్టబోతున్నారు. ఫిజికల్ స్టేడియంస్ చూసాం, దాంట్లో ఫ్యాన్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో, కానీ మాంచెస్టర్ సిటీ వచ్చేసి ఫస్ట్ డిజిటల్ స్టేడియం తీసుకొస్తున్నారు మెటావర్స్లో. ఇప్పుడు ఇందులో ఫ్యాన్స్ ఎలా ఉంటారో, ఇందులో హంగామా ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్లో చూడాలి. ద ఫ్యూచర్ ఈస్ ఎగ్జైటింగ్. లాస్ట్ వీక్స్లో మాట్లాడుకున్నాం, ఇంటెల్ ఒక ఎకో ఫ్రెండ్లీ బిట్ కాయిన్ మైనింగ్ చిప్ని జనరేట్ చేస్తుందని, అండ్ ఫైనలీ దాన్ని అన్వైల్ చేశారు. ఇప్పుడు బిట్ కాయిన్ మైన్ చేసే కంపెనీస్ అన్ని తొందరపడి వీటిని కొనుక్కుంటున్నాయి. ఇది కొనుక్కొని ఇది ఎంత ఎన్వైరన్మెంటలీ ఎఫిషియెంటో, ఎంత ఎకనామికో వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కోసం వెయిట్ చేయాలి. జస్ట్ మినిట్, ఇలా యూనిక్గా క్రిప్టోకి సంబంధించిన న్యూస్ మీకు నచ్చిందా? అయితే అన్ని న్యూస్లో ఈ వీడియోలో చెప్పడం అవ్వదు కాబట్టి కింద లింక్స్లో మా ట్విట్టర్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వండి. వాటిలో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటాము బ్లాక్ చైన్ గురించి, క్రిప్టో గురించి. సో ఫాలో అవ్వండి అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని, ఇన్ఫర్మేషన్ని పొందుతూ ఉండండి. తెలుసు కదా, గత కొన్ని రోజులుగా కెనడాలో గవర్నమెంట్కి ట్రక్కర్స్కి ఫుల్ క్లాషెస్ జరుగుతున్నాయి. వాళ్ళు డొనేషన్స్ కావాలి అని వాళ్ళు మనీ ఇస్తుంటే గవర్నమెంట్ దాన్ని బ్లాక్ చేసింది. కానీ వీళ్ళు స్మార్ట్గా బిట్ కాయిన్లో డొనేషన్స్ తీసుకుంటే ఆ బిట్ కాయిన్ వాలెట్స్ ఏ బ్యాంక్ అకౌంట్స్తో అయితే సంబంధం ఉన్నాయో వాటిని కూడా ఫ్రీజ్ చేసింది. అయినా కూడా ఈ ట్రక్కర్స్కి బిట్ కాయిన్ డొనేషన్స్ ఆగట్లేదు. సో ఏంటా అసలు ఏం జరుగుతుంది అని అన్ని వాలెట్స్ని ఫ్రీజ్ చేసేద్దామని నుంచుక్ అని ఒక వాలెట్ కంపెనీ ఉంటుంది. దాని దగ్గర కెనడియన్ గవర్నమెంట్ వెళ్ళి నాకు అన్ని వాలెట్స్ అడ్రస్ ఇవ్వండి, మేము అన్నింటినీ బ్లాక్ చేసేస్తాం, వీళ్ళకి బిట్ కాయిన్ డొనేషన్స్ ఆగిపోవాలి అన్నారు. కానీ నుంచుక్ వాలెట్ వాళ్ళు ఒక చాలా మంచి పని చేస్తారు. వాళ్ళు ఏంటంటే మా వాలెట్ని ఫ్రీజ్ చేసేది ఓన్లీ ఓనర్ చేతిలో ఉండాలి, కానీ థర్డ్ పార్టీ వచ్చి సెన్సర్షిప్ చేయకూడదు అని. సో గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళని మనం ఎలాగో ఆపలేము, అట్లీస్ట్ బ్యాంక్ అకౌంట్స్ అన్న అన్ఫ్రీజ్ చేద్దామని అన్నింటినీ అన్ఫ్రీజ్ చేసి పారేశారు. సో చూసారు కదా, ఈ గవర్నమెంట్ని ఆర్ ఇలాంటి ప్రొటెస్ట్లకి ఫ్రీజ్ ఆర్ చాలా పెద్ద డిఫరెన్స్ చేసే పాత్ర ఉంది ఈ ఫైనాన్షియల్ సిస్టమ్స్కి. ఫ్యూచర్లో మొత్తం ఇదే జరగచ్చేమో. నెక్స్ట్ న్యూస్. బ్రిటిష్ కొలంబియా కెనడాలో ఒక ఫేమస్ స్టేట్. సో ఇక్కడ బిట్ కాయిన్ మైనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది, అండ్ వాళ్ళు ఇన్నోవేటివ్గా ఈ బిట్ కాయిన్ మైనింగ్ని గ్రీన్గా చేయాలి అనుకుంటున్నారు. గ్రీన్ అంటే మన బిట్ కాయిన్ మైనింగ్ చేసేటప్పుడు హీట్ వస్తుంది అనమాట. ఈ హీట్ని వాళ్ళు నార్థన్ బ్రిటిష్ కొలంబియా అనే డిస్ట్రిక్ట్ పార్ట్కి యూజర్స్, అంటే మన ఇంటి పనులకి మనం వాడుకునే హీట్ కోసం హీట్గా పంపించాలి అని డిసైడ్ అయ్యారు. సో బిట్ కాయిన్ మైనింగ్ వల్ల వచ్చే హీట్ని ఎక్కడ ఎన్వైరన్మెంట్లో డైరెక్ట్గా వదలకుండా ఇలా హౌస్ హోల్డ్స్కి ఇస్తున్నారు. సో చూసారు కదా, ఇది చాలా మంచి ఇనిషియేటివ్. దీనివల్ల మనం బిట్ కాయిన్ ద్వారా వచ్చే ఎనర్జీని కూడా క్లీన్గా వాడుకోవచ్చు, ఎన్వైరన్మెంట్కి ఎటువంటి హామ్ చేయకుండా. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఫ్యూచర్లో వేరే కంపెనీస్ కూడా ఇలానే సూట్ ఫాలో అవుతాయని కోరుకుంటున్నాం. నెక్స్ట్ న్యూస్. బిట్ కాయిన్ పెట్ హాస్పిటల్ ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఎల్ సాల్వడార్లో ఇది నిజంగానే రియాలిటీ.
ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్లీ బిట్ కాయిన్ మనీతో ఒక హాస్పిటల్ కట్టారు, అండ్ అది కూడా ఓన్లీ ఫర్ పెట్స్. మీరు కనుక బిట్ కాయిన్లో కనుక పే చేసినట్టయితే మీ పెట్స్కి ఇక్కడ ఓన్లీ $0.25తో మాత్రమే మీ పెట్స్కి ఎలాంటి సర్వీస్ అయినా దానికి ఎలాంటి హెల్త్ ట్రీట్మెంట్స్ అయినా చేస్తారనమాట. మనమేమో ఇక్కడ పెట్స్ ఉంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ తగిలిస్తుంటాము పెట్స్ని సరిగ్గా చూసుకోవడానికి. కానీ ఎల్ సాల్వడార్లో చూసారు కదా, బిట్ కాయిన్తో పే చేస్తే అలా మినిమల్ ఛార్జెస్తో అయిపోతుంది. అండ్ ఈ రేట్స్ కూడా ఓన్లీ బిట్ కాయిన్ పేమెంట్స్కి. మీ పెట్స్ని తీసుకెళ్ళి నార్మల్ రేట్స్ అంటే నార్మల్ మనీతో పే చేస్తామంటే మీకు మళ్ళీ నార్మల్ రేట్సే అప్లై అవుతాయి. సో ఎల్ సాల్వడార్ బిట్ కాయిన్ని చాలా అడ్వాన్స్డ్గా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్. వీడియో స్టార్ట్లో మాట్లాడుకున్నాం కదా మార్కెట్ ఏంటి ఇలా వోలటైల్గా ఉంటుందని, దాని గురించి ఒక స్పెషల్ నోట్లా చెప్దాం అనుకుంటున్నాను. సో క్రిప్టో మార్కెట్ మొత్తం క్రాష్ అవ్వడానికి, ఇన్ఫాక్ట్ క్రిప్టోనే కాదు వరల్డ్ మార్కెట్స్ అన్ని క్రాష్ అవ్వడానికి రీసెంట్లీ ఒకే రీజన్ ఉంది, అదే రష్యా యుక్రెయిన్ వార్. సో రష్యా వచ్చేసి యుక్రెయిన్ మీద వార్ డిక్లేర్ చేసింది, ఫార్మల్గా తమ ట్రూప్స్ అన్ని తీసుకొని యుక్రెయిన్లోకి ఎంటర్ అయింది. ఇలా ఎంటర్ అవ్వగానే క్రిప్టో మార్కెట్స్ ఒక్కసారిగా కుదేలయ్యాయి అండ్ బిట్ కాయిన్ $32,000 లోకి పడిపోయింది. అఫ్ కోర్స్ అక్కడ నుంచి కాస్త రికవర్ అవుతూ ఉంది, బట్ స్టిల్ అంటే కన్సిస్టెంట్గా లేదు, పైకి కిందకి పడి లేస్తూనే ఉంది. ఈ టైంలో ఏంటంటే యుక్రెయిన్ చాలా క్రైసిస్లో ఉంది, రష్యా దాడి చేస్తున్నారు. సో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ మనీని అటు ఇటు చేసుకుని వెపన్స్ అన్ని కొనుక్కొని రెడీ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఈ టైంలో స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్, జనరలీ ఏదైనా కంట్రీలో పనిచేసే బ్యాంకింగ్ సిస్టమ్ కంప్లీట్లీ ఫెయిల్ అయింది యుక్రెయిన్కి. సో ఈ టైంలో వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు ఆ కంట్రీ చాలా ఓపెన్గా మేము బిట్ కాయిన్ డొనేషన్స్కి రెడీ అని చెప్పింది. వార్ టైంలో వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమే ఫెయిల్ అయినప్పుడు ఒక కంట్రీ చూసారు కదా ఎంత ఓపెన్గా బిట్ కాయిన్ హెల్ప్ తీసుకుంటుందో. సో దిస్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. FTX తెలుసు కదా, ఫేమస్ క్రిప్టో ఎక్స్చేంజ్. వాళ్ళు ఏంటంటే ప్రతి యుక్రెయినియన్కి, అంటే వాళ్ళు వచ్చిన ప్రతి యుక్రెయినియన్కి $25 వచ్చేసి ఫ్రీగా ఇచ్చారనమాట. అంటే ఈ క్రైసిస్ టైంలో మీ దగ్గర పెట్టుకోండి అని. అండ్ మీరు కూడా ఇలానే యుక్రెయినియన్స్కి ఏదైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే మా ట్విట్టర్ టిప్పింగ్ సర్వీస్లో యుక్రెయినియన్ వాలెట్ ఉంది, అడ్రస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అడ్రస్ని కాపీ చేసి మీరు ఎంత అనుకుంటే అంత డొనేట్ చేయండి. అండ్ కంగారు పడకండి, ఇది అసలు స్కామే కాదు, ఓన్లీ వెరిఫైడ్ అకౌంట్స్ నుంచే డొనేషన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. యుక్రెయిన్ గవర్నమెంట్ ఇలా మేము డొనేషన్స్ తీసుకుంటాము త్రూ ట్విట్టర్ అండ్ బిట్ కాయిన్ అని చెప్పగానే వాళ్ళకి $3.5 million వచ్చేసి చేరాయన్నమాట. అండ్ ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నార్మల్గా మీ కరెన్సీతో డొనేట్ చేస్తే అది వెళ్ళి వాళ్ళకి చేరడానికి 10 days పడుతుంది, ఆర్ సమ్ 2 days, like 3 days to 1 week, ఎనీ టైం పట్టచ్చు అనమాట. కానీ మీరు క్రిప్టోలో డొనేట్ చేస్తే వితిన్ 10 minutes అది వెళ్ళి సేఫ్గా అవుతాయి వాళ్ళ అకౌంట్లోకి చేరుతుంది. సో చూసారు కదా, క్రైసిస్ టైంలో కూడా బిట్ కాయిన్ అనేది, టెక్నాలజీ అనేది హ్యూమన్స్కి ఎలా హెల్ప్ అవుతుందో. ఇది పర్ఫెక్ట్గా హేటర్స్కి ఒక పంచ్ ఆన్ ద ఫేస్ లాంటి మూమెంట్. రీసెంట్గానే చూసాం రష్యా వచ్చేసి బిట్ కాయిన్ని లీగల్ టెండర్గా చేసింది. సో వీళ్ళ ధైర్యం ఏంటంటే ఇప్పుడు వార్ అవుతుంది కదా రష్యా యుక్రెయిన్ వార్కి, అండ్ ఇంతకుముందే బ్యాంకింగ్ సిస్టమ్ స్విఫ్ట్ టెక్నాలజీని వాడుకుంటాయని చూసాము. ఇప్పుడు ఆ స్విఫ్ట్ టెక్నాలజీ నుంచి అన్ని కంట్రీస్ రష్యా మీద శాంక్షన్స్ వేసి వాళ్ళని తీసేద్దాం అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు వార్ స్టార్ట్ చేశారు కాబట్టి. ఇక్కడ నుంచి వచ్చేసిన వీళ్ళకి ధైర్యం ఏంటంటే బిట్ కాయిన్ని లీగల్ కరెన్సీ చేశారు అండ్ క్రిప్టో మార్కెట్లో వీళ్ళని ఎవరు టచ్ చేయలేరు. స్టార్టింగ్లోనే చూసాం కదా ట్రక్కర్స్ కెనడా క్లాష్కి ఎలా హెల్ప్ చేసింది బిట్ కాయిన్. సో ఒకరు వచ్చి వీళ్ళని స్విఫ్ట్ టెక్నాలజీ నుంచి తీసినట్టు క్రిప్టో నుంచి వీళ్ళని ఎవరూ తీయలేరు. ఈ ధైర్యంతో రష్యా చాలా బులిష్గా ఉంది మార్కెట్లో. అండ్ అందులో మార్కెట్ ఫ్రంట్కి వస్తే కనుక బిట్ కాయిన్ చాలా క్రాష్ అయింది అండ్ less than $40,000కి పడిపోయింది. మీరు కనుక ఇన్వెస్టర్ అయితే భయపడకండి, జస్ట్ టేక్ కామ్ అండ్ బై ద డే. $40,000ని దాటడానికి స్ట్రగుల్ అవుతుంది, బట్ ఒకసారి దాటాక కనుక పైకి వెళ్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా స్టే కామ్, ప్యానిక్ అవ్వకండి. ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ జస్ట్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసమే. మేము ఈ కాయిన్లో ఆ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం దేన్ని ఇండోర్స్ చేయట్లేదు. ఖచ్చితంగా రీసెర్చ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి అండ్ హ్యాపీగా రిటర్న్స్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీక్లీ న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. టిల్ దెన్ దిస్ యువర్ హోస్ట్, సైన్ ఆఫ్.